రచ్చ రచ్చ అరికపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం గాంధీ ఇంటికెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్. నేను అదే అంటాను, కౌశిక్ రెడ్డి నువ్వు మొగాడివైతే నీ మూతి మీద మొలిసింది మీసమే అయితే నువ్వు ఈరోజు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరాయి. ఇవన్నీ ఊకదుంపుడు ఆకు రౌడీ వేషాలు బజార్ రౌడీ వేషాలు వేయకు, బంద్ చేయి. ఈ కథలు బంద్ చేసి నీకు నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా మొగోని అయితే నువ్వు పోయి ఎగిరేయి చూద్దాం. అది చేత కాకపోతే కూసో, ఇంట్లో కూసో, మూలకు కూసోరా ఎదవా. ఏదో పోతా అన్నావు కదా చూద్దాం. ఇవాళ నువ్వు ఏది బీఆర్ఎస్ పార్టీ షంబీర్పూర్ ఆఫీస్ ఏదో ఉందన్నావు కదా మేడ్చల్ జిల్లా కాడికి, అక్కడ నుంచి అక్కడ పోతాను కదా. నీ దమ్ముంటే నీ దమ్మేందో అక్కడ చూపించరా ఎదవా. ఇవన్నీ ఊకదుంపులు ఆకు రౌడీ వేషాలు ఏకు. టమాటాలు కోడిగుడ్లతో దాడి, కిటికీలు కుండీలు ధ్వంసం, ప్రతిగా చెప్పులు ఇస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. గంటన్నర పాటు హైటెన్షన్. గాంధీ అరెస్ట్ విడుదల. సైబరాబాద్ కమిషనరేట్కు హరీష్ కౌశిక్ ఫిర్యాదు. గాంధీపై కేసు నమోదు చేయాలి. బయట వారిని అరెస్ట్ చేసి కేశంపేట తీసుకెళ్లి వదిలిన పోలీసులు. ఇది ప్రభుత్వ దాడి, పోలీసుల వైఫల్యం. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్, అరికపూడి గాంధీ అనుచరులపై కేసు నమోదు అంటూ చూస్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద వీళ్ళు ఆకురోడిలే వాళ్ళు ఆకురోడిలే ఇద్దరు కలిసి తెలంగాణ ద్రోహులు ఇద్దరు కలిసి ఈ విధంగా తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కౌశిక్ రెడ్డి అనేటువంటి ఆకురోడి, అరికపూడి గాంధీ అంటే ఇంకో ఆకురోడి. గంతే తప్ప వేరే ఏది లేదు. నిజంగా కౌశిక్ రెడ్డి నువ్వు మొగోనివి అయితే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి జెండా ఎగిరాయి. అప్పటిదాకా నువ్వు అనవసరంగా ఇలాంటి ఆకురోడి వేషాలు వేస్తా అంటే కుదరదు. మాటలు మాట్లాడు కాదు, 6 ఫీట్లు ఉండి మాటలు మాట్లాడు కాదు. దమ్ముంటే వెళ్ళు.